నోర్మి అమ్మా అదే తెలియకంది నువ్వు తలుపు తీయమ్మా ప్లీజ్. కాదు అంతేలే, కన్న కొడుకే నా మీద ప్రేమ లేనప్పుడు కోడలివి నీకు మాత్రం ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది? అయ్యో నా ఉద్దేశం అది కాదత్తయ్య. చనిపోతానంటే నా చేత్తో చీర ఎలా ఇమ్మంటారు? అమ్మా తీయమ్మా ప్లీజ్ అమ్మా. ప్లీజ్ అమ్మా, ప్లీజ్. తలుపు తెరవండి. నువ్వు ఇవ్వకపోతే ఏంటి? నా దగ్గర చీరలు లేవనుకుంటున్నావా? ఏవి? అత్తయ్య తలుపు తెరవండి. అత్తయ్య మీ అమ్మ నిజంగానే ఉరేసుకునేట్టుందిరా. ఏదో ఒకటి చేసి తలుపు పగలగొట్టరా. అయ్యో ఇప్పటికైనా మించిపోయింది లేదు. మనసు మార్చుకుంటాడేమో చెప్పమనండి వాడిని. అర్జున్ అమ్మ నిజంగానే బాల్చి తన్నేసేట్టుందిరా. పెళ్లి చేసుకోనని చెప్పరా. నాన్న అమ్మ గురించి తెలిసి కూడా ఏంటి మీరు నన్ను బెదిరించడానికి అలా చేస్తుంది అంతే. నేను 5 లెక్క పెట్టే లోపల నా మాట విన్నారా సరే, లేకపోతే స్టూల్ తన్నేస్తా. కాంతం మరి 5 అంటే ఎలాగే? కనీసం వాడిని ఆలోచించుకో. నువ్వు కనీసం 100 అయినా లెక్క పెట్టవే. కాంతం అవన్నీ నాకు తెలీదు. నేను 5 లెక్క పెడతాను. ఒసే కాంతం, ఇందాక నుంచి చస్తా అని విసిగిస్తున్నావు. నిన్ను చంపడానికి నాకు మంచి అవకాశం దొరికింది. నువ్వు చస్తే గాని ఇంట్లో వాళ్ళెవ్వరూ నా మాట వినరు. 1 2 3 నా తెరవండి. అత్తయ్య 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 ఏంటి పిచ్చి పని? అసలు నీకేమైందే? కనిపించడం లేదా? చీర జినికి కింద పడ్డా. చీర చిరిగింది కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ జీవితమే చిరిగిపోయేది. ఇంత జరిగినా వాడి నోట్లోంచి మాట రావడం లేదేంటి? అమ్మా ఇప్పటికైనా ఇలాంటి ప్రయత్నాలు మానుకో. ఈ పెళ్లికి ఒప్పుకో. ఊరే అప్రాచుడా, నేను ఊరేసుకొని చస్తా అన్నా నీకు బాధ లేదా? నువ్వు మారవా? నేను చెప్పేది నేను చెప్పాను, ఆ తర్వాత నీ ఇష్టం. ఒరే అర్జున్, నీ పెళ్లి విషయం తర్వాత మాట్లాడదాం రా. ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళండి. కాంతో నీకేదైనా అయింటే నేనేమైపోయి ఉండేవాడిని. మీ ఓవరాక్షన్ ఆపండి. నాకేం కాలేదని మీరు డిసప్పాయింట్ అయ్యారు. ఆ విషయం నాకు ఇప్పుడే అర్థమైంది. అమ్మా అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.